నిజానికి డొనాల్డ్ ట్రంప్ అయిన అసాసినేషన్ అటెంప్ట్స్ జరిగాయి ఆయన్ని చంపడానికి. ఇప్పుడు అమెరికన్ కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ అయినటువంటి చార్లీ కర్క్ తన ఒక యూనివర్సిటీలో ఒక ప్రసంగం ఇస్తూ ఉంటే ఆయన్ని కాల్చి చంపేశారు. సో ఒక్కసారిగా నిజానికి ఇది ఒక పెద్ద సంచలనమే అమెరికన్ రాజకీయాల్లో కానివ్వండి, అమెరికన్ సమాజంలో కానివ్వండి. ఒక లీడర్ ని లేదా ఒక ప్రెసిడెంట్ కి చాలా దగ్గర ఉన్నటువంటి వ్యక్తిగా కూడా ఆయన కోసం పనిచేసినటువంటి వ్యక్తి కూడా చెప్తున్నారు. అంటే హేట్రెడ్, నిజానికి వాళ్ళందరూ భాషలు ఇస్తూ ఉంటారు ఫ్రీ స్పీచ్ల గురించి, వాటి గురించి, వీటి గురించి. కానీ అదే ఫ్రీ స్పీచ్ ని నిజంగా ఇంప్లిమెంట్ చేయడంలో చాలా హర్డిల్స్ ఉంటాయి అమెరికా సమాజంలోనే అని చెప్పడానికి ఇది వాళ్ళు అనుకున్న ఫ్రీ స్పీచ్ మిగతా వాళ్ళు ఎవడు మాట్లాడినా కుదరదు అనేదానికి ఇది ఒక తార్కాణంగా కనబడుతుంది. సో ఒకసారి చార్లీ కర్క్ అసాసినేషన్ గురించి మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇది అల్ట్రా లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళ పైశాచికత్వం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా మనం చూసామంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ యాంటిఫా కావచ్చు, లేదా మనకు బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ కావచ్చు, లేదా మనకు ప్రో పాలస్తీనియన్ జరుగుతున్నటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ గా వైలెంట్ గా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వైలెన్స్ మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా వైలెన్స్ చూస్తున్నాం. ఇతను మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నటువంటి క్యాంపెయిన్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశాడు. వన్ ఆఫ్ ద రైట్ వింగ్ ఇంటెలెక్చువల్స్ కింద ఇతన్ని అందరూ పరిగణిస్తారు. డొనాల్డ్ ట్రంప్ కి చాలా సన్నిహితుడు. డొనాల్డ్ ట్రంప్ యొక్క రైట్ వింగ్ భావజాలానికి చాలా ఇతను సమర్థించినటువంటి వ్యక్తి. యూనివర్సిటీస్కి వెళ్ళి ఇతను చేసింది ఏంటి? ఓపెన్ డిస్కషన్ పెట్టాడు. మీరు కొట్టుకొని వాళ్ళ మీద హేట్రెడ్ పెంచుకొని అక్కసు పెంచుకొని ఇలా సమాజం అంతా చీలిపోకుండా చర్చిద్దాం మనం అని చెప్పి ప్రతిసారి అతను అందుకనే పాపులర్ అయ్యాడు. అతను ఎక్కడికి వెళ్ళినా కానీ అందరిని పిలుస్తాడు. తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా స్టూడెంట్స్ చాలా మంది అతన్ని చాలా భయంకరంగా ప్రశ్నించినటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే ఓపెన్ గా మనం డిస్కస్ చేసి మన సమాజంలో మనం చర్చించుకుందాం. నేను పెట్టే లాజిక్ ఒకటి, మీరు అనుకుంటున్న లాజిక్ ఒకటి, ఇద్దరు చర్చించుకుందాం. ఒప్పుకుంటే ఒప్పుకుంటారు, లేకపోతే నేనైనా ఒప్పుకుంటాను, లేదా ఒప్పుకోకపోతే యాజ్ అ ఫ్రెండ్స్ మనం విడిపోదాం అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఫ్రీ స్పీచ్, ఫ్రీ డయలాగ్, ఫ్రీ డిస్కషన్ కి అతను చాలా కష్టపడి పనిచేశాడు. కాబట్టి దాన్ని మనం అందరూ అప్రిషియేట్ చేయాలి. దేని నమ్ముతున్నాడు దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తామా లేదా అది వేరే విషయం. ఎందుకంటే కొన్ని అంశాలు అతను చెప్పేది మనం యాక్సెప్ట్ చేయొచ్చు, కొన్ని మనం రిజెక్ట్ చేయొచ్చు, దట్స్ ఫైన్. కానీ చర్చ, సంవాదం అన్నది ఉండాలి అని చాలా ప్రయత్నం చేశాడు. దాన్ని కూడా తిరస్కరించి అతన్ని చంపాలి అని ప్లానింగ్ కొంతకాలంగా జరుగుతున్నది. అతనికి మృత్యు ప్రమాదం ఉన్నది అని చెప్పి చాలా మంది ఇండికేట్ చేస్తున్నారు అని గతంలో మనకు తెలిసింది. ఇప్పుడు అది జరిగింది. అది ఎవరో స్నైపర్ రైఫిల్ పెట్టి కొట్టారు. అఫ్ కోర్స్ డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశాడు, అతన్ని అరెస్ట్ చేశామని చెప్పి అనౌన్స్ చేశాడు అతను. కానీ అర్థం చేసుకోవచ్చు ఇంత అల్ట్రా లెఫ్ట్ వింగ్ యొక్క ఈ హేట్రెడ్, అక్కసు, ఆ విషయం ఎంత ఉన్నదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఇన్సిడెంట్ లో. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఇతను చనిపోయిన తర్వాత ఇతని చావుని సెలబ్రేట్ చేస్తున్నటువంటి లెఫ్ట్ వింగ్ మీడియాని మనం చూస్తే కనుక ఏమనాలి? మొత్తం MSNBC కావచ్చు, TMZ కావచ్చు, వీళ్ళందరూ ఎగిరి డాన్స్ గంతులేస్తున్నారు. దే ఆర్ సెలబ్రేటింగ్ ఇతను చచ్చిపోయాడని చెప్పేసి ఆ వార్త వినంగానే. అంటే ఒక వ్యక్తి చనిపోతే మీరు మీ శత్రువు అయినా కానీ అతను గౌరవించే సంస్కృతి ఎక్కడ? ఈ రోజు అతను చనిపోయినందుకు దాన్ని సెలబ్రేట్ చేయడం ఎక్కడ? మనం ఏం చెప్పాలి? ఇంకా సోషల్ మీడియాలో చెప్పనక్కర్లేదు, ఎటువంటి కామెంట్స్ వస్తున్నాయో మనం చూస్తున్నాం మనం. అది పశ్చాత్తాపం. అంటే నా భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న భావజాలాన్ని నేను యాక్సెప్ట్ చేయను. ఓకే, నా జీవితానికి నేను బతకడానికి నాకు స్వేచ్ఛ ఉన్నది, ఆ స్వేచ్ఛను అతను హరిస్తున్నాడు అంటే అప్పుడు నీ ప్రతిక్రియ నేను ఒప్పుకుంటాను. ఫిజికల్లీ నేను టచ్ చేయట్లేదు. అతని భావజాలం అతనిది, మీ భావజాలం మీది. కానీ నా భావజాలమే ఉండాలి, అతని భావజాలం ఉండడానికి వీలు లేదు అన్నటువంటి ఎక్స్ట్రీమ్ ఒక ఐడియాలజీ మనం ఈరోజు చూస్తున్నాం ఆ లెఫ్ట్ వింగ్ వాళ్ళ ఐడియాలజీస్ లో. దాని యొక్క పర్యవసానం ఈరోజు అతను చంపడం అనేది జరుగుతుంది. సో ఆ సమాజం ఎలా చీలిపోయిందో చూస్తున్నాం. వర్టికల్ గా 50% చీలిపోయింది. ఏదర్ డొనాల్డ్ ట్రంప్ అంటే ఇంకా దేవుడికి తక్కువ లేడు అన్నటువంటి ఒక వర్గం అయితే, డొనాల్డ్ ట్రంప్ సాతానికి తక్కువ లేడని ఇంకొక వర్గం. కంప్లీట్ గా చీలిపోయింది. కరెక్ట్, చీలిపోయింది. అది ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. అది అన్ఫార్చునేట్ మనకు ఈ ఘటన జరిగింది. బట్ మనకు వాళ్ళ సమాజంలో ఉన్నటువంటి ఫాల్ట్ లైన్స్ ఎక్స్పోజ్ అవుతున్నాయి. అన్నిటికంటే కీలకమైందంటే వాళ్ళ లెఫ్ట్ వింగ్ హేట్రెడ్ అండ్ వైలెన్స్ రెండు ఎక్స్పోజ్ అవుతున్నాయి దీంట్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.